హలో అండి అందరికీ. ప్రస్తుతం మన దేశంలో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న ఒకే ఒక్క అంశం ఈవీఎంల మీద ట్రాన్స్పరెన్సీ, అలాగే ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా పనిచేస్తుందా లేదా అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి అన్నమాట. మనం చూసుకున్నట్లయితే రాహుల్ గాంధీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికల కమిషన్ ఫేక్ ఓట్లను తయారు చేయడం ద్వారా బీజేపీకి ఎలా సహకరిస్తుందని చెప్పేసి ఆయన కొన్ని కీలకమైన ఆధారాలని ప్రజల ముందు బయటపెట్టిన తర్వాత ఎన్నికల కమిషన్ మీద అనుమానాలు అయితే చాలా తీవ్రతరం అవుతున్నాయి. ముఖ్యంగా వాళ్ళు సీసీ కెమెరాలు ఇవ్వకపోవడం ఇవన్నీ కూడా ఎన్నికల కమిషన్ మీద అనుమానాలకైతే తావుతీస్తున్నాయి అనమాట. అయితే మన దేశంలో ఏదైతే ఎన్నికల కమిషన్ మీద ఇంత స్థాయి చర్చ జరుగుతున్నప్పుడు రీసెంట్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలనమైన నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. ఆ నిర్ణయం అనేది ఒక రకంగా మన భారతదేశానికి ఒక పాఠం లాంటిది, ఒక గుణపాఠం లాంటిది అని చెప్పేసి మనం దాన్ని స్వీకరించవచ్చు. ఎందుకు అంటే డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ దేశంలో ఎక్కడెక్కడైతే ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహిస్తారో ఆ ప్లేస్లలో ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్ పేపర్లని ప్రవేశపెట్టాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. ఈ నిర్ణయం అనేది మన భారతదేశానికి ఎన్నికల కమిషన్కి కూడా ఒక గుణపాఠం లాంటిది. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఏపీలో కానీ, హర్యానాలో కానీ, మహారాష్ట్రలో కానీ ఎన్నికల సర్వేలకి ఫలితాలకి తీవ్ర విరుద్ధమైన ఫలితాలు వచ్చినాయి. అక్కడే కొన్ని డౌట్లు వ్యక్తమవుతున్నాయి అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు అంత మంచి పరిపాలన ఇచ్చినా కానీ ఆయన కేవలం 11 సీట్లకు పరిమితం అవటం ఇవన్నీ కూడా అనుమానాలు, ఈవీఎంలో ఏదో మోసం జరిగిందన్న అనుమానం అనేది చాలా తీవ్రతరం అవుతున్నాయి అనమాట. అయితే ఇలాంటి సందర్భంలో డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ దేశంలో ఏదైతే ఈ ఈవీఎంలని బహిష్కరించాలి, ఈవీఎంలతో మోసం జరుగుతుందని చెప్పేసి గుర్తించి వాటిని ఆయన వాళ్ళ దేశంలో ఎక్కడెక్కడైతే ఎన్నికల్లో వాడతారో వాటన్నిటికీ కూడా రద్దుపరిచారనమాట. దీన్ని బట్టి అంటే దాన్ని కూడా మనం అయితే గుణపాఠంగా తీసుకొని మనం కూడా ఇక్కడ రద్దుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే బ్యాలెట్ పేపర్ల ద్వారా అయితే ఎవరు ట్రాన్స్పరెన్సీ అంటే ఎవరు కూడా దాన్ని ట్యాంపరింగ్ చేయలేరు, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నారనమాట. మన దేశంలో కూడా ఎన్నికల కమిషన్ మీద ఇన్ని అనుమానాలు వస్తున్నాయి కాబట్టి మన దేశంలో కూడా ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్లు అయితే వ్యక్తమవుతున్నాయి అన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి.